ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు గత 2 ఏళ్లుగా వరుసగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇందుకు 2024 ఏడాది వేదికైంది. అందులో కొంతమంది ప్రేమ వివాహాలు, మరికొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకున్నారు. వీళ్ళలో హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్తో పాటు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు కూడా దాంపత్య జీవితంలోకి ఎంట్రీ ఇవ్వడంతో వారి ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ మొదలుకొని అక్కినేని నాగచైతన్య వరకు వరుసగా పెళ్లిపీటలెక్కారు. తాజాగా పాపులర్ బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ తాజాగా తన ప్రియురాలతో పెళ్లిపీటలెక్కారు. ఈ వివాహం అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఇరు కుటుంబాల హాజరులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేయగా అవి నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. 6 ఏళ్లుగా ప్రేమలో మునిగిన అర్మాన్ ఆస్నా జంట 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం జరిగిన 2 సంవత్సరాల తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్లో సింగర్గా కెరియర్ మొదలుపెట్టిన అర్మాన్ మాలిక్ అతి కొద్ది కాలంలో పాపులర్ అయ్యాడు. కేవలం హిందీ సినిమాలోనే కాదు, తెలుగు సినిమాల్లో కూడా సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో రక్త చరిత్ర 2 అనే సినిమాతో అర్మాన్ మాలిక్ సింగర్గా టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఆయన ఆట ఇప్పుడు మొదలైంది అనే పాటను పాడి అదరగొట్టారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి ప్రేమ సినిమాలో మరో పాటను కూడా పాడారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు వరుణ్ తేజ్, రాశి ఖన్నా రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు వచ్చే రొమాంటిక్ సాంగ్ నిన్నిలా నిన్నిలా అనే పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అలవైకుంఠపురంలో చిత్రంలోని బుట్టబొమ్మ పాట కూడా ఈయనే పాడారు. ఈ పాట దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ను ఒక ఊపు ఊపేసింది. అంతేకాదు ఈ పాటకు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా ఆయన సైమా అవార్డును కూడా అందుకున్నారు. మేజర్ చిత్రంలోని ఓ నిషా పాటలతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడు. ఇక గతేడాది రిలీజ్ అయిన ఆపరేషన్ వాలంటైన్, కమిటీ కుర్రోళ్ళు, సారంగపాణి జాతకం వంటి సినిమాల్లో కూడా అర్మాన్ పాటలు పాడారు. కచ్చా లింబో అనే హిందీ మూవీలో గెస్ట్ రోల్లో నటించి మెప్పించాడు. అర్మాన్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు జరిగిందనే విషయాన్ని మాత్రం అర్మాన్ బయట పెట్టకపోవడం గమనార్హం. ప్రైవేట్గా ఈ పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. అత్యంత సంపన్న కుటుంబం అంబానీ కుటుంబం. ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ ఎంత స్పెషల్గా ఉంటారో మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వాళ్ళు ధరించే దుస్తుల్లో చాలా కాస్ట్లీగా ఉంటాయి. వాళ్ళ దుస్తులు చాలా ఫ్యాషన్ని మెయింటైన్ చేస్తూ ట్రెండ్కి తగ్గట్టు వాళ్ళు డ్రెస్సెస్ వేసుకుంటారు. పైగా ఆ డ్రెస్సులు కూడా చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ ఉంటాయి. కొన్ని స్పెషల్ పార్టీస్కి వాళ్ళు ధరించే ఆ బట్టలు కూడా టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తాయి. ఎందుకంటే ఆ బట్టల ధరలు కానీ, ఆ తయారీకి ఉపయోగించిన ఆ వస్త్రం కానీ, అలాగే వాటిపైన పోతే కొన్నిసార్లు బంగారంతో చేసినవి, అలాగే డైమండ్స్ లాంటివి కూడా పొదిగిన బట్టలు వాళ్ళు వాడున్నారు. సో ఈ క్రమం ఇప్పుడు న్యూ ఇయర్ కూడా నీతూ అంబానీ ధరించిన డ్రెస్ అయితే, గౌన్ అయితే టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. అయితే ఆ డ్రెస్ ధర తెలిస్తే మాత్రం మీరందరూ షాక్ అవుతారు. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో కూడా ఆమె చాలా భిన్నంగా కనిపించారు నీతా అంబానీ. అయితే ఈ పార్టీలో నీతా అంబానీ లుక్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది. జామ్నగర్లో నిర్వహించిన ఈ పార్టీకి చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. ఈ పార్టీలో నీతా డిజైనర్ లేబుల్ ఆస్కార్ డీలా రెంటా నుంచి బంగారు రంగులో మెరిసే కాఫ్తాన్ స్టైల్ గౌన్ ధరించారు. లామో ఫ్యాబ్రిక్తో తయారు చేసిన ఈ గౌను ధర 1.54 lakhs అంటే 1.5 లక్షలు అని తెలుస్తోంది. నీతా సింపుల్ లుక్లో కూడా రిచ్గా కనిపిస్తూ ఉంటారు. ఐవరీ నెక్లైన్, స్లీవ్ ప్రాంతంలో అందమైన క్రిస్టల్ వర్క్తో సింపుల్ గౌన్కు కాస్ట్లీ టచ్ అందించారు. డైమండ్ డ్రాప్ చెవిపోగులు, అలాగే ఉంగరం నీతా అంబానీ అందాన్ని మరింత పెంచాయని చెప్పొచ్చు. అయితే వీటితో పాటు మెరిసే హీల్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. సో ఓవరాల్గా అయితే ఈ న్యూ ఇయర్ పార్టీకి చాలా స్పెషల్గా కనిపించారు నీతా అంబానీ. అయితే ఆమె గౌన్ ధర మాత్రం ఈ 1,50,000 రూపాయల గౌన్ ధర మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దానిపైన విభిన్నమైన కామెంట్స్ కూడా వస్తున్నాయి. అదే ఒక్కరోజు మాత్రమే ధరించే గౌన్ అది, దానికి 1.5 లక్ష పెట్టి అంతకుముందు కూడా అంతకంటే ఎక్కువ ధర ఉన్న బట్టలు కూడా వేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు న్యూ ఇయర్ లుక్లో ప్రస్తుతం ఆమె ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి 1.5 లక్ష విలువ చేసే గౌన్ ధరించడంపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ కిక్ బాగా కనిపించింది. 2024కు గుడ్ బై చెప్తూ 2025కు స్వాగతం పలుకుతూ పార్టీలు గట్టిగానే జరిగాయి. ఎందుకంటే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో మందు బాంబులు మామూలుగా సంబరాలు చేసుకోలేదు. సిట్టింగ్లు వేసి ఎవరు ఎన్ని తాగారో కూడా గుర్తు లేకుండా సీసాలు లేపినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా న్యూ ఇయర్ పుణ్యమా అని ఆయా రాష్ట్రాల ఖజానాకి మాత్రం భారీ ఆదాయం వచ్చి పడింది. వాస్తవానికి క్రిస్మస్ ముందు రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు మొదలయ్యాయి. ఆ సంబరాలు అలా కంటిన్యూ అవుతూ సంక్రాంతి ముగిసే వరకు కనిపిస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 31వ తేదీన ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు దాదాపు 200 కోట్ల విలువైన మద్యాన్ని స్వాహా చేసినట్టు సమాచారం.
డిసెంబర్ 30-31 తేదీలలో 331.85 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్ షాపులకు సప్లై చేశారు. 31వ తేదీ ఒక్కరోజే 2.50 లక్షల IML కేసులు, 75,000 బీర్ కేసులు విక్రయం జరిగినట్టు తెలుస్తోంది. అంటే 60 లక్షల లిక్కర్ బాటిల్స్, 18 లక్షల బీర్లు ఖాళీ చేసేశారు. విలువ దాదాపు వీటి విలువ 200 కోట్లు ఉంటుందని అంచనా. గతేడాది 1,500 కోట్ల విలువైన మద్యం కొనుగోలు జరిగితే ఈసారి అందుకు అదనంగా మరో 200 కోట్లు కలుపుకొని మొత్తంగా 1,700 కోట్ల విలువైన మద్యం విక్రయాలు కేవలం 7 రోజుల్లోనే జరిగాయి. మరోవైపు మద్యం షాపుల యాజమాన్యానికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం షాపుల యజమానులకు మార్జిన్ను 10% నుంచి 14% పెంచుతూ ఏపీ సీఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో బెల్ట్ షాపులు ప్రోత్సహించినా, అధిక ధరలకు మద్యాన్ని విక్రయించినా కఠిన చర్యలు తప్పవని మద్యం షాపులు దక్కించుకున్న వారికి ఏపీ ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ఏరులై పారినట్లు తెలుస్తోంది. కేవలం 2 రోజుల్లోనే 680 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా డిసెంబర్ 31న 282 కోట్ల విలువైన అమ్మకాలు, డిసెంబర్ 30న 402 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 వైన్ షాపులు, 1,117 బార్లు అండ్ రెస్టారెంట్లు, పబ్ల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎక్సైజ్ శాఖ మొత్తం 287 ఈవెంట్లకు అనుమతులు మంజూరు చేసింది. ఈ అనుమతుల ద్వారా 56.46 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 243 అనుమతులు, మిగిలిన జిల్లాల్లో 44 అనుమతులు ఇచ్చారు. డిసెంబర్ 31న మంజూరు చేసిన 224 అనుమతుల ద్వారా 44.76 లక్షలు వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాల పర్యవేక్షణతో పాటు అక్రమ కార్యకలాపాలను అడ్డుకుంటూ ఆదాయానికి గండి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. డిసెంబర్ నెలాఖరున 28 నుంచి 31 వరకు 4 రోజుల్లోనే ప్రజలు ఏకంగా 926 కోట్ల విలువైన మద్యం తాగేశారు. ఈ మేరకు డిసెంబర్ నెల మద్యం అమ్మకాల వివరాలను బుధవారం తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం ఒక్క డిసెంబర్ నెలలోనే సుమారు 4,000 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందని తేలింది. మరి ఈ మద్యం అమ్మకాల విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కొత్త ఏడాదికి హైదరాబాదీలో ఘనంగా స్వాగతం పలికారు. స్పెషల్ ఈవెంట్లు, పార్టీలు, పబ్లలో డ్యాన్సులతో హంగామా చేశారు. మద్యం గ్లాసుల గలగలలు, డీజే మోతలతో హోరెత్తించారు. సాధారణంగా కొత్త సంవత్సరం సందర్భంగా తమకు ఇష్టమైన వారితో సంతోషంగా గడపాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈసారి పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ సెలబ్రేషన్ గట్టిగా చేసుకున్నారు. ఎందుకంటే డిసెంబర్ 31న జరిగిన అమ్మకాలు చూస్తేనే ఏ రేంజ్లో వేడుకలు జరిగాయో అర్థమవుతుంది. ఎక్కడ చూసినా 2 రోజులు మాంసం దుకాణాలు, చేపల మార్కెట్ బిజీగా కనిపించాయి. ఇక రెస్టారెంట్లకు కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. ఎప్పట్లాగానే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. బార్లు, పబ్బులు, ఈవెంట్స్లు ప్రజలతో కిటకిటలాడాయి. ఈసారి కొత్త ఏడాదికి మద్యం, బిర్యానీలతో పాటు కండోమ్స్ అమ్మకాలు సైతం భారీగా పెరిగినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో తెలిపింది. నిన్న మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు 4,779 కండోమ్స్ ప్యాకెట్లు బుక్ చేసినట్టుగా స్విగ్గీ తెలిపింది. కండోమ్స్తో పాటు ద్రాక్ష పండ్లు, ఐస్ క్రీమ్లు, సాఫ్ట్ డ్రింక్స్ని ఎక్కువగా ఆర్డర్ ఇచ్చారు. ఇళ్లలో పార్టీలు చేసుకునేవారు ఇలాంటివి బుక్ చేశారు. బ్లింకిట్, జెప్టో లాంటి యాప్స్లో కూడా వీటిని ఎక్కువగానే కొన్నారు. ఇక లిక్కర్ పార్టీలు జోరుగా సాగడంతో చిప్స్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు కూడా ఎక్కువగానే కొన్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని నగరాల్లో కూడా ఇదే మూడ్ కనిపించింది. గతంలో మద్యం తాగినప్పుడు మంచింగ్ కోసం పచ్చడి వాడేవారు, కానీ వాటి ధర మరీ టూ మచ్గా ఉండడంతో ఇప్పుడు చిప్స్, ఇతర స్నాక్స్ను ఆరగిస్తున్నారు. ఇక బ్లింకిట్లో డిసెంబర్ 31, 2024 రాత్రి 8 గంటల సమయానికే 2.3 లక్షల ఆలు భుజియా ప్యాకెట్లు సేల్ అయ్యాయి. స్విగ్గీలో రాత్రి 7:30 నాటికి నిమిషానికి 853 చిప్స్ ప్యాకెట్లు బుక్ అయ్యాయి. ఎక్కువగా పాలు, చిప్స్, చాక్లెట్, ద్రాక్ష, పన్నీర్ కోసం ఆర్డర్లు ఇచ్చారు. వీటితో పాటు సాఫ్ట్ డ్రింక్స్ సేల్ బిగ్ బాస్కెట్లో 552% పెరిగింది. అలాగే డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్ల సేల్ 325% పెరిగింది. సోడా, మాక్టైల్ సేల్ 200% పెరిగింది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఒక్కటే, న్యూ ఇయర్ నైట్ పార్టీలు ఇండియా అంతటా జోరుగా సాగాయి. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా మారిపోయింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.